రోలింగ్. ఇందాక వీడియోలో మీరు అందరూ చూశారు, ఆర్టిస్టులు అందరూ కూడా చేసిన అల్లరి. సో ఈ ఆలోచన సినిమాకి సంబంధించిన డైరెక్టర్ గారు అలాగే టోటల్ క్రూ అంతా కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. డైరెక్టర్ గారు నమస్కారం. నమస్తే. అలాగే వీరందరినీ కూడా మీరే పరిచయం చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే మాకు తెలియదు, మీరే పరిచయం చేయాలి ఇప్పుడు. ఓకే, ఈయన ప్రదీప్ కుమార్ అండి, ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అచ్చా. ఆయన శ్రీనివాస్ గుండెపోయిన. ప్రొడ్యూసర్లు ఇద్దరికి నమస్కారం. ఇక్కడే ఆగుదాం సార్, తర్వాత మనం మిగతాది పరిచయం చేద్దరు. కానీ ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం నమ్మి మీకు ₹1 పెట్టాలనిపించింది చెప్పండి. యాక్చువల్గా చాలాసార్లు మేము అంటే చాలా కాలం నుంచి పరిచయం చాచా నేను. ఓకే. రెగ్యులర్గా స్టోరీస్ రాస్తుంటారు. ఇంతకుముందు 2-3 ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక 4-5 స్టోరీస్ డిస్కస్ చేస్తుంటారు. ఇప్పుడు ఏమైనా కరెక్షన్స్ కొత్త కొత్త స్టోరీస్ రాస్తా చేసేవాళ్ళని డిస్కషన్ నాతో. అయితే దాంతో పాటు ఇది కొద్దిగా నాకు నచ్చింది. అయితే చూసి దాన్ని స్క్రిప్ట్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి మనం డెవలప్ చేస్తూ వచ్చాము. అయితే లాస్ట్గా ప్రొడ్యూసర్ చూద్దాము అది అనుకుంటా, లేదు మనమే స్టార్ట్ చేద్దాము, ఏదో ఒకటి వచ్చిన అంటే చిన్నగా చేద్దాము అన్నట్టు స్టార్ట్ చేస్తాము. చిన్నగా అంటే ఏదైనా చెప్పండి. ఆర్ట్ ఫిల్మ్గా చిన్నగా చేద్దామని స్టార్ట్ చేసాము. ఇంత డెవలప్ చేస్తూ అది పెద్దగా అయిపోయింది. వర్కౌట్ చేసాము. అలా సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే మీరేం నమ్మారండి ఈ సినిమాలో? ఆయన కథ చెప్పినప్పుడు మీకు ఏది నమ్మకాన్ని ఇచ్చింది? కథ కూడా విందాం మీరు. అడగండి, చెప్పండి. అవునా? నాకు లాంగ్ బ్యాక్ 25 years నుండి ఫ్రెండ్ అండి శ్రీనివాస్ గారు. అప్పట్లోనే మేము ఆ డిస్కషన్స్, షూటింగ్స్కి వెళ్ళడం ఇవన్నీ ఉండేది ఆ జర్నీ. సో నేను ఫస్ట్ రాసుకున్న తర్వాత ప్రదీప్ రెగ్యులర్గా కలుస్తున్నాడు, కాలనీలో ఉంటాడు దగ్గరే. కలుస్తున్నాం, డిస్కస్ చేస్తూ ఉంటే ఇది ఎలాగైనా చేయి చాచా, చిన్నగైనా ప్లాన్ చేయి, మనం చేద్దాం అన్నట్టు స్టార్ట్ అయింది. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన తర్వాత అంటే స్టేజ్ ఆర్టిస్టులతో చేద్దాం ఇలాంటివి వేరువేరుగా అనుకుంటా వచ్చాం. అది ఎప్పుడైతే కంప్లీట్గా స్క్రిప్ట్ రెడీ అయిపోయిందో, దీనికి బడ్జెట్స్ ఇంతవరకు వస్తాయి అంటే ప్రదీప్ అన్నాడు, ఇంకొకరు ఉంటే బెస్ట్, ఖచ్చితంగా చేయాలి అంటే అప్పుడు ఆ శ్రీనివాస్ని కాంటాక్ట్ చేశాను. ఆయన బిజీగా ఉంటారు, అసలు దొరకరు. అలా 1-2 సార్లు ట్రై చేస్తే శ్రీనివాస్ ఒకసారి టచ్లోకి వచ్చారు. సరే చేద్దాం, అలా స్టార్ట్ అయింది. మరి సుధాకర్ గారు అబ్బాయిని ఎలా అనుకున్నారు మీరు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా? అంటే ఫస్ట్లో పర్టికులర్గా అనుకోలేదు మేము. అలారం, సారీ. యా, నేను ఈ క్యారెక్టర్స్ సెలెక్టెడ్గా ఎవరైతే ఉన్నారు ఇండస్ట్రీలో అని ఆ వెతకడంలో నారాయణరావు గారి ఇంటర్వ్యూ చూసాను. చూసిన తర్వాత పర్ఫెక్ట్ కదా, ఎక్కడున్నారు అని ఆయన కాంటాక్ట్ చేయడం జరిగింది. తీసుకొని ఇలా నేను వస్తున్నానండి, ఇలా ఒక స్టోరీ చెప్పాలంటే సరే మార్నింగ్ వచ్చేసే అన్నారు. 9 o'clock వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి స్టోరీ చెప్పాను. అప్పుడు స్క్రిప్ట్ లేదు, స్క్రిప్ట్ రెడీగా ఉంది, తీసుకెళ్ళలేదు. స్టోరీ ఇలా నేరేట్ చేస్తే ఇది కంప్లీట్ స్క్రిప్ట్ ఉందా అంటే ఉందండి, నువ్వు ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకురా అన్నాడు. అన్న తర్వాత నెక్స్ట్ డేనే స్క్రిప్ట్తో పాటు ఇచ్చేసా. నాకు ఒక 2 days టైం ఇవ్వు, నేను మొత్తం చెబుతా, ఏ మార్పులు ఉన్నా నేను చెప్తా అని చెప్పారు. ఓకే రండి అని స్క్రిప్ట్ ఇచ్చేసి వచ్చేసా. ఆ వెంటనే కాల్ చేశారు ఫస్ట్ డేనే. సెకండ్ డే కూడా వెయిట్ చేయలేదు. ఏంటి ఎటు వెళ్ళిపోయావు నువ్వురా? వెళ్తే ఇది 1-2 సార్లు చూశాను, చదివారా సార్ అంటే చదివేశాను, ఒకసారి చదివేశాను, మళ్ళీ చదవాలనిపించింది, మళ్ళీ చదివేశాను. బాగుంది, నేను కరెక్షన్స్ చెప్పడానికి ఒక పేపర్ కూడా పెట్టుకున్నా, ఏం రాయలేకపోయా చూడు అన్నారు. అంటే ఓకే సార్ థ్యాంక్ యూ. అంటే ఈ క్యారెక్టర్ అంటే ఇది సినిమా చేద్దాం, ఎవరెవరు అనుకుంటున్నావు, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ప్రొడ్యూసర్స్ ఉన్నారా అంటే ఉన్నారు సార్, మీరు ఓకే అనుకుంటే నేను ప్లాన్ చేసుకుంటా అంటే చేద్దాం. మరి ఆర్టిస్టులు ఎవరైతే కావాలి అంటే ప్రసాద్ బాబు గారు ఇట్లా సెలెక్టెడ్గా, సుధాకర్ గారు అనుకున్నాం. నరసింహరాజు గారికి నేను అంతకుముందే మా కాలనీ దగ్గరే ఉంటారు ఆయన, కనిపించినప్పుడు అంటే లాంగ్ బ్యాక్ ఒక యాడ్ ఫిల్మ్ చేశా నరసింహరాజు గారితో. అది ఆయన మర్చిపోయారు కాబట్టి మధ్యలో కలిసినప్పుడు నేను చెప్పిన సరే ఒక స్క్రిప్ట్ ఉంది, మిమ్మల్ని నేను కలుస్తాను అంటే నేను చెన్నైలో ఉంటాను, నేను ఎక్కడ దొరికితే సరే అన్నారు. ఆ క్యారెక్టర్ కోసం ఆయన అలాగే పెట్టుకున్నా. ఓకే. నారాయణరావు గారు రెడీ అనగానే సుధాకర్ గారు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళ బెన్నీ గారి డాడీ సుధాకర్ గారికి కాల్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఫొటోస్ షేర్ చేశారు. ఓకే. అలా బెన్నీ ఓకే, ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది, బెన్నీ ఫిక్స్.
ఫస్ట్ డాడీ అడిగారు అనమాట, ఓకే. డాడీ ఇలా చేయాలి దీనిలో క్యారెక్టర్, అది ఆయన చేయలేకపోయారు. నువ్వైనా చెయ్యి, నువ్వైనా ఉండాలని చెప్పేసి ఇంకా పట్టుబట్టారు అనమాట. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయినండి? తెలుగు వస్తుంది. అచ్చా, ఓకే. సో తెలుగు కొంచెం కొంచెం తెలియదు, బాగానే వచ్చుట. దట్స్ సో నైస్. మీ పేరు తెలుసుకోవచ్చా? రియల్ నేమ్ ఇస్ జెస్సీ. మరి ఈ అమ్మాయిని ఎలా పట్టుకున్నారు సార్? అంటే ఇందులో ఇంకొక సృజన అని ఇంకొక అమ్మాయి ఉందండి. క్యారెక్టర్స్ ఇక్కడ హీరోయిన్లు అంటే వీళ్ళు కాంపిటీషన్ లాగా ఉంది. అదే కదా, ఈ హీరోయిన్ అంటే నేను కాదా అంటారు, ఇక్కడ హీరోలు హీరోయిన్లు. అప్పుడు ఆమెకి అడిగాను, ఒక గ్లామర్ రోల్ లాంటిది ఉంది, బ్యూటిఫుల్ గర్ల్ కావాలి, అందులో ఆమె నర్స్ క్యారెక్టర్ ఒకటే ఉంటుంది, కాస్ట్యూమ్ అంటే కేర్ టేకర్, ఆ పెద్దవాళ్ళకి కేర్ టేకర్ లాగా ఉండాలి అని. అప్పుడు ఫొటోస్ సుజన షేర్ చేసింది. ఓ, ఇమీడియట్గా ఓకే చేశారు, సింపుల్గా. రైట్. వీరి గురించి వాళ్ళు అనుపమ, స్వప్న, స్వాతి. ఓకే, అది ఇందాక చెప్పారు, ఐ థింక్ వంట మనిషి సంథింగ్. ఓకే, వంట మనిషి కాదండి, అలా కూడా అనలేదు ఎప్పుడు క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ అవును, ఇదే వాళ్ళు పెద్దలు చెప్పింది ఇదే. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆనంద్ జాయ్ ఉంటాడు, అతన్ని అడిగాను ఇలాంటి క్యారెక్టర్ కావాల్సి ఉంటుంది అంటే, ఆయన వేరే మూవీ చేస్తుంటే అందులో ఏమో అండి రాచరికం ఏదో చేస్తున్నప్పుడు ఇలా ఉన్నారు అంటే ఇమీడియట్గా ఓకే ఫిక్స్. అంటే స్కెచెస్ వేసుకున్నట్టే ఉన్నాయి. బేసిక్గా నేను ఆర్టిస్ట్ కాబట్టి చూడగానే ఓకే ఫిక్స్ అయిపోయాయి అంతే. నేను ఆడిషన్స్ వేరే ఏం లేదు, ఎలా ఉన్నా ఓకే, ఒకసారి మాట్లాడడం జరిగింది అంతే. ఓకే ఓకే. ఎన్ని రోజులు పట్టిందండి వర్కింగ్ డేస్ మీకు? వర్కింగ్ డేస్ ఆల్మోస్ట్ 30 days వరకు. 1 month హార్డ్లీ అంతే. అంటే అయితే వీళ్ళ డేట్స్ చాలా ప్రాబ్లంగా ఉన్నాయండి. అంటే నరసింహరాజు గారు, సుధాకర్ గారు, ప్రసాద్ బాబు గారు చెన్నైలో ఉంటారు ఎక్కువగా. నరసింహరాజు గారు అయితే కంప్లీట్ మంత్ చెన్నైలోనే ఉంటారు, లాస్ట్ వీక్ ఒకటే అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ 4-5 members అట్ ఎ టైం కావడం అనేది చాలా ప్రాబ్లం. అసలు కాంబినేషన్ అంటేనే కష్టం. అందులో వీళ్ళంతా సీనియర్ మోస్ట్ పర్సన్స్, వాళ్ళ వర్క్స్ అని ఆపుకుని రావాలంటే కొంచెం అలా టైం తీసుకుంది. కరెక్ట్. ఎవ్రీ మంత్ ఒక 5-6 days అలా 4 months అట్లా గ్యాప్ తీసుకొని, మరి లొకేషన్స్, క్లైమేట్ సహకరించాలి వీళ్ళకి. కరెక్ట్. ఇవన్నీ ఉన్నాయి, హెల్త్ కండిషన్స్. కానీ ఇంతమంది సీనియర్స్తో వర్క్ చేయడం మీకు కష్టం అనిపించలేదండి? నేను నిజంగా భయపడ్డాను అదే కదా. అయితే ఎప్పుడెప్పుడు వీళ్ళు క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు, ఆ క్యారెక్టర్లో ఉండిపోయారు, ఆ క్యారెక్టర్లతో మాట్లాడుతున్నట్టే అయిపోయింది అలాగా. అంటే క్యారెక్టర్స్ అంటే గెటప్స్ కూడా మార్చేసి చేయడం జరిగింది. సో క్యారెక్టర్లోనే ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆ భయం ఏదో ఉండింది, అది ఆ క్యారెక్టర్లతో మాట్లాడుతున్నట్టే ఉంది. బాగుంది. రైట్ రైట్. అంటే ఇప్పుడు మీది సిల్వర్ స్క్రీన్ మీద వేస్తుంది, అంటే ఏమంటారు, శాటిలైట్ కూడా ఇప్పుడు బిజినెస్ ఉంది కదా యాక్చువల్గా. సో శాటిలైట్కి ఏమన్నా సేల్ చేశారా, ఇంకా ఏం ప్లాన్? సో ఇట్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ని కంప్లీట్ చేయలేదు, అసలు మేము ఎలా ఇన్వాల్వ్ అయ్యాము. యాక్చువల్గా అసలు నాకు ఇంట్రెస్ట్, నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ నేను కానే కాదండి. ఫస్ట్ చెప్పింది కొంచెం చిన్న హార్ట్ ఫిల్మ్ లాగా చేద్దాం, ఇది చిన్నగా కొంచెం పెట్టండి, ఇలా కొంచెం ఉంటుంది, చిన్న లైట్ ఒక చిన్న బడ్జెట్లో అయిపోతా అంటే ఓకే అని నేను మా ఫ్రెండ్ ఇంకోళ్ళు ఉంటారు ఝాన్సీ అని వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశాను ఫస్ట్ నేను. ఓహో. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం పెట్టిస్తుంది, అది బిగ్ 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 వెళ్ళిపోతున్నది. ఈయన అంటుండేది కాదు. సో చిన్న ప్రాజెక్ట్ కదా, పెద్ద ప్రాజెక్ట్ అయింది. అవును. అప్పుడు వదిలేయలేము ఇక. ఓకే, నేను చూస్తుండే, నాకు సబ్జెక్ట్ తెలియదు, కాన్సెప్ట్ తెలియదు. నేను ఒకసారి షూటింగ్కి వెళ్ళాను, తర్వాత వీళ్ళు చూస్తుంటే నాకు అర్థమైంది, ఓకే ఓకే ఇది ఉంది. ఓకే, ఇప్పుడు వస్తున్న సినిమాలో ఇలాంటి జోనర్ మూవీ లేదు. యాక్చువల్గా నేను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, మధ్యలో బిజినెస్కి వెళ్ళిపోయి డైవర్ట్ అయ్యాను. వేణి ఆదిత్య దగ్గర చేశాను, అండ్ మా గురువు గారు వచ్చి నారాయణమూర్తి. ఓకే ఓకే, ఆయన దగ్గర 2-3 సినిమాలు చేశాను. అట్లా అది ఉంటుంది ఇక మైండ్లో. నేను కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఉంది, కానీ ఈ దాంతో కాదు నేను అనుకున్నది. స్టార్టింగ్ వేరే అనుకున్నాను,
కానీ వాళ్ళు కొంచెం వేరే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినాక వాళ్ళు కూడా కొంచెం అప్పుడు అది మాకు ఇంత బడ్జెట్ అయిపోతున్నాను కానీ రైట్. నేను ఇంట్రొడ్యూస్ అవ్వాల్సి వస్తుంది. ఇలా మమ్మల్ని ఇక్కడ తోసేసి మీరు ఆడుకోండి అని చెప్పింది కానీ అంటే బేసిక్గా మీరేం చేస్తూ ఉంటారండి యాక్చువల్గా? బిజినెస్ అండి, పాలిమర్ ఇండస్ట్రీ చాలా కాలం నుంచి నడుస్తుంది. ఆల్టర్నేట్గా చాచగాడితో పరిచయము, రెగ్యులర్గా డిస్కషన్స్ అవి ఇవి ఇన్వాల్వ్, ఏమన్నా స్టోరీ రాసినా ఏది చేసినా రెగ్యులర్గా పిలుస్తుంటారు. ఏమన్నా జనరల్గా ఈవినింగ్స్ మాట్లాడుతూ ఇది ఇలా జనరల్ డిస్కషన్ నడుస్తుంటుంది. రైట్. ఇంకా ఏమైనా సజెషన్స్గా నా పరంగా ఏమైనా ఉంటే ఇది ఎందుకు చేయకూడదు అన్నట్టు ఇది స్టార్ట్ చేసాము. రైట్. ఎందుకు చేయకూడదు అనేది మాత్రం అనిపించింది. వీళ్ళిద్దరు వచ్చారండి కలిసి వెళ్ళాము. ఓకే. ఇంకో అంటే ఒక 3-4 మెంబర్స్ అనుకున్నాము. అయితే వీళ్ళు ప్లాన్ చేసేపాటికి ఎందుకు ఇంకొకరు మనం ఇద్దరం 50-50 అలా ప్లాన్ చేసుకున్నారు. అది రైట్. మీది తెలుగు మూవీ ఇదే ఫస్ట్ అండి? ఆల్రెడీ ఒక మూవీ చేశాను, దట్స్ నాట్ ఎట్ రిలీజ్. ఓకే. సో దిస్ ఇస్ సెకండ్ వన్ అనుకోవచ్చు. రైట్. సో నేను ఏమైనప్పటికీ వి విష్ యూ ఆల్ సక్సెస్ తెలుగు ఇండస్ట్రీలో. ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి సినిమా. అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్కి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారికి బోల్డ్ అండ్ డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఫ్రెండ్స్ అండి అదే అంటున్నారు. నీకు పేరు వస్తుంది, ఆబ్వియస్లీ వస్తుంది సార్, ఎందుకంటే ఇంత మంచి సినిమా ఆబ్వియస్లీ పేరు అన్డౌటెడ్లీ వస్తుంది. బ్లెస్సింగ్ ఉందండి. అందరూ ప్రసాద్ బాబు గారు స్టార్టింగ్లో నేను స్టోరీ చెప్పినప్పుడు ఈవినింగ్ 6 వరకే, అలాగైతేనే ఓకేనా, సరే సార్ అన్న, అంతే. ఒక నైట్ 2 వరకు కంటిన్యూ చేశారు. ఓ మై గాడ్. అస్సలు రాజన్ హరి గారు ఆయన ఫీవర్లో ఉన్నారు ఆ టైంలో. ఆ కాంబినేషన్తో మిడ్ నైట్ గ్రేట్, దండం పెట్టుకున్నా. స్టోరీని వాళ్ళంతా ప్రేమించారు, ఇష్టపడ్డారు మీరు చేసిన దానికి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమాలాగా చేయలేదండి వాస్తవంగా, నిజంగా చెప్తున్నాను ఇది. ప్రసాద్ ఆయన ఏమనుకుని మా క్యారెక్టర్స్ రాశారు అంటే అందరికీ తెలీదు, కానీ ఆయన రాసుకున్న క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో రియల్ క్యారెక్టర్ అది. ప్రసాద్ బాబు గారు మా అందరికీ కప్స్ ఇచ్చారండి, ప్రతి ఆర్టిస్ట్లకి కప్స్ ఇచ్చారు. అంటే ఆయనతో ఫోటో ఉంటుంది. అంటే దట్ ఈస్ మై ఫస్ట్ గిఫ్ట్ ఆన్ ద సెట్. అంటే నేను ఒక 10 సినిమాలు చేస్తున్నాను, ఇది ఫస్ట్. అది లిటరల్లీ ఏడ్ చేశారండి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు అంటే అంత పెద్ద వాళ్ళతో చేయడము, అండ్ అలాంటి వాళ్ళతోని మేము ట్రావెల్ చేయడం అనేది ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అబ్సల్యూట్లీ. సో అది దానికి తర్వాత నారాయణరావు గారు, తర్వాత నరసింహరాజు గారికి నాకు అయితే అసలు అమ్మా చెప్పనా నేను నీకు, అంటే ఎంత యాక్టివ్ అంటే వాళ్ళ నుంచి నిజంగా చాలా నేర్చుకున్నాను. సో చాలా బాగుందండి సినిమా అయితే కాదు, రియల్ లైఫ్ రియల్ పీపుల్తో ఉన్న ఫీలింగ్ ఇది. దట్స్ సో నైస్ రియలీ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు, మీ అందరినీ మంచి టీం ఇంట్రడ్యూస్ చేయడానికి. మీతో చేయడం మా అనుకోండి, మేము కూడా మీ దగ్గర విచ్చేస్తాం అనుకోలేదు. ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ అది. థ్యాంక్ యూ. వి విష్ యూ ఆల్ సక్సెస్ అండి, ఆల్ ఆఫ్ యూ టు టీమ్. థ్యాంక్ యూ సార్. మనం సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీతో ఒక స్పెషల్ చిట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా. సో మైక్